హలో ఫ్రెండ్స్, జినియా ఫ్లవర్స్ ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. తీసుకున్నప్పుడైతే చాలా బాగున్నాయి. డార్క్ పింక్లో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి 1 మంత్ వరకు ఉంటాయి ఆ ఫ్లవర్స్. ఆ రెక్కలన్నీ రాలిపోతే సీడ్స్ వచ్చేస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి. లెమన్ ఎల్లో లాస్ట్ ఇయర్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఈ ఇయర్ అయితే 2-3 కలర్స్ పెట్టాను. చిన్న చిన్న కొమ్మలు, కొన్ని మొగ్గలు ఇలా వాలిపోతూ ఉంటాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బరువుకి ఫ్లవర్స్ విప్పినాక కూడా అలాగే అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ నెలలో చాలా బాగా వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఎనీడే ఇయర్ అంతా వస్తాయి. వాటర్ పోస్తే చాలు, దానికి ఏం పెస్ట్ కూడా రాదు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటే గార్డెన్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి ఏమి రావు పురుగులు. హనీబీస్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ విప్పినాయి, బ్లూ కలర్. చిన్న చిన్న డబ్బాల్లో కూడా చాలా బాగా వస్తాయి ఇవి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్, కాస్మోస్ ప్లాంటు, సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ ఉంటే గార్డెన్ చాలా బాగుంటాయి ఫ్లవర్స్. హనీబీస్ కూడా ఎల్లో కలర్కి బాగా అట్రాక్ట్ అవుతాయి, చాలా బాగా వస్తాయి. వెజిటేబుల్స్ అవి రావాలన్నా ఫ్లవర్ ప్లాంట్స్ కంపల్సరీగా ఉండాలి గార్డెన్లో. చిన్న చిన్న గడ్డి పువ్వులైనా సరే చాలా బాగుంటాయి. నిండు పసుపు కలర్లో ఎంత బాగుంటాయో ఈ ఫ్లవర్స్ అయితే. ఈరోజు చాలా బాగా విప్పినాయి. వీటికి కొన్ని సీడ్స్ వస్తాయి కాయల నుంచి, చిన్న చిన్నవి. చెట్టుకే రెడీ అయినవి అయితే త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే వర్షానికి రెడీ అయిపోయి ఇలా వర్షానికి పడిపోయి ఉన్నాయి. ఇందులో కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. ఇలా ఉంటే చిన్నగా బ్లాక్గా రెడీ అయిన సీడ్స్. ఒక కాయ చాలు, నారు పోసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. వేస్ట్ డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు వీటిని. పెస్ట్ కూడా ఏం రావు వీటికి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి నిండుగా. కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను నేను. ఎప్పుడు రెడీ అయినాయి అప్పుడు తీస్తూ ఉంటాను. ఎవరైనా అడిగినా ఇంక ఇచ్చేస్తూ ఉంటాను. ఎక్కడంటే అక్కడ ఈజీగా వచ్చేస్తాయి ఇవి. ఈరోజు అయితే నేను కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. నాకు డైలీ కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి పూజ చేసుకోవడానికి. ఫ్లవర్ ప్లాంట్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను ఎక్కువగా ఫ్లవర్సే పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని వీడియోస్లో ఉన్నాయి. వంగ మొక్కలు పెట్టాను, బెండ మొక్కలు పెట్టాను, కొత్తిమీర, గోంగూర చాలా పెట్టాను. చిన్న చిన్న కుండీల్లో కూడా కోసాను, హార్వెస్ట్ చేశాను. ఇంకా ఈ ఇయర్ అలా పెట్టుకోకుండా కొద్దిగా ఆకుకూరలు పెట్టి కొంచెం పూల మొక్కలు పెట్టుకున్నాను. బెండ గింజలు అయితే ఇప్పుడే పెట్టాను. ఇంకా వర్షాలకి ఆకుకూరలు వేసినా పడిపోతూ ఉంటాయి. కొంచెం వర్షాలు తగ్గినాక వేస్తాను ఆకుకూరలు. ఆల్రెడీ సీడ్స్ అయితే తీసుకుని ఉంచుకున్నాను. ఆన్లైన్లో బుక్ చేశాను. తోటకూర సీడ్స్ ఆన్లైన్లో ఒకసారి కొనేసుకుని ఉంచుకున్నాను. ఇంకా కొన్ని తీసుకున్నాను ఆకుకూర సీడ్స్. ఇక్కడైతే కొత్తిమీర చాలా బాగా వచ్చింది. తోటకూర కూడా కొంచెం పోయింది, ఇప్పుడు బాగా వచ్చింది ఒక పక్కన మట్టుకి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కొన్ని కోసేస్తున్నాను. చిన్న చిన్న కుండీల్లో కూడా ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్. ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తారు. ఒకసారి వాటర్లో వాష్ చేసేసి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి వాష్ చేసుకుని టీ కాఫీలో కూడా వేడి వాటర్లో వేసేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. కెమికల్ లేని ఫ్లవర్స్ ఇవి. కలర్ కూడా. ఇక్కడైతే తోటకూర, టమాటా మొక్కలు ఇవి. నారు పోసాను ఇందులో, చిన్న బౌల్లో ఖాళీగా ఉంటే. ఇలా సపరేట్గా నారు పోసేసుకుని కొంచెం హైట్ అయినాక 1 మంత్ మొక్కలు అలా అయినాక తీసి పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు బాగా వస్తాయి టమాటా మొక్కలు. నవంబర్, డిసెంబర్లో అయితే టమాటా మొక్కలు రోజుకో రకంగా చాలా బాగా వస్తాయి. నిత్యమల్లి సీడ్స్ ఇవి. చూడటానికి సబ్జా గింజల్లా ఉన్నాయి. వాటర్లో నానబెడితే ఇలాగే వస్తాయి సబ్జా గింజలు. ఈ నిత్యమల్లి సీడ్స్ ఇలా నారు పోసేసుకున్నాను. చాలా చిన్న సీడ్స్ కదా, లైట్గా మట్టి గెలికేసి కొంచెం లైట్గా ఇసుకతో కవర్ చేసేస్తాను.
ఉసిరికాయ ఇలా పెట్టేస్తున్నాను. ఈ గింజ వస్తుంది, మొక్క వస్తుంది. పెద్ద ఉసిరి మొక్క ఇంటి దగ్గర ఉంచుకోవచ్చు. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని, ఇవి 2-3 డేస్ అయినా ఉంటాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ త్వరగా ఉడిలిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఎల్లో కలర్ పెట్టాను, ఇంకా ఎల్లో రావట్లేదు. పైనాపిల్ ప్లాంటు, పైనాపిల్ కట్ చేసి చిన్న కొమ్మ పైది పెట్టేస్తే ఇంకా గ్రీనరీగా అలాగే ఉంది. రూట్స్ వస్తేమో చూడాలి, వడిలిపోలేదు మట్టిలో పెట్టేస్తే. కొంచెం రూట్స్ వచ్చి కొంచెం ప్లాంట్ ఎదుగుతుందన్నాక ఇంకా తీసి మట్టిలో పెట్టేస్తే వస్తే కనుక. కరివేపాకు ప్లాంటు, వీటికి సీడ్స్ వస్తాయి. ఇగోండి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్కి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ కొంచెం డార్క్గా బ్లాక్గా అయిపోయాక ఆ సీడ్స్ కొంచెం తీసేసుకుని వేసేసుకుంటే కరివేపాకు మొక్కలు వచ్చేస్తాయి చిన్న చిన్న కుండీల్లో కూడా. ఈ వర్షానికి రోజుకు రకంగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్